ఈ మ్యాడ్ 2కు ముందు మ్యాడ్ 1 మాట్లాడదాం. గుడ్ మూవీ, మంచి కామెడీ ఉంటుంది. ఆ తర్వాత మెసేజ్ ఓరియంటెడ్, సాంగ్స్ బాగుంటుంది, సూపర్ ఉంది. దానికి సీక్వెల్ మ్యాడ్ 2 వచ్చేసింది. సినిమా బాగుంది. నాకు నచ్చని పాటే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది, స్వాతి రెడ్డి అనే సాంగ్. ఓకే, నేను సినిమా అభిమానిగా నేను ఎప్పుడు సినిమా బాగా రన్ కావాలని కోరుకుంటా. విజయవంతమైన సినిమాలు రావాలా, కళాకారులకు, సినిమా తల్లిని నమ్ముకున్న వాళ్ళందరికీ జీవనోపాధి కలగాలి, ప్రొడ్యూసర్ డబ్బులు రావాలా, ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ జరగాలని నేను కోరుకుంటా. బట్ ఇప్పుడు బాగా చూసుకున్నట్టయితే పైరసీ భూతం ఒకటి వెంటబడుతూ ఉన్నది. ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాకు కూడా ఇంకొక గంట తర్వాత వెంటనే పైరసీ వచ్చేసి కొంచెం మంచి క్వాలిటీలో రాబోతా ఉన్నాయి. ఇప్పుడు చూసుకోవచ్చు, మనం మూవీ రిజిస్టర్ ఐబొమ్మ అని చెప్పేసి ఈ యాప్ లో మూవీస్ ని అవైలబుల్ చేస్తున్నారు. సో దీనివల్ల సినీ ఇండస్ట్రీ వాళ్ళు లాస్ అవుతారు కదా. ఎస్, మీరు చెప్పింది కరెక్టే. 100% సినిమా రిలీజ్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్కే ప్రైవసీ ప్రింట్ వస్తుంది, చూస్తున్నారు. ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీలో ఒక మిస్టేక్ ఉంటుంది. ఇంకోటి, ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి యొక్క ఆదాయం చాలా తక్కువ ఉంటుంది. సినిమాలకి వెళ్ళే టైం ఉండదు కాబట్టి ప్రైవేట్కి ఆఫీస్లో కూర్చొని వాళ్ళ షాప్లో కూర్చొని చూస్తారు. ఇది మెజారిటీ ఇస్ ద లా. ఫిలిం ఇండస్ట్రీ నమ్ముకున్న వాళ్ళు కొద్ది మందే ఉంటారు. బట్ ప్రైవేట్ అలాంటి వీడియోస్ చూసే వాళ్ళు కొన్ని లక్షలాది మంది ఉంటారు, కోట్లాది మంది ఉంటారు. ఎస్, అయితే అది క్రైమ్ తెలుసు. బట్ ఆ క్రైమ్ చేయడానికి కారణాలు ఏందని మనం చూడాలి. ఇప్పుడు క్రైమ్ లాగానే చూడకూడదు. క్రైమ్కి ఉన్న కారణాలు చెప్తానండి. ముందు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ప్రొడ్యూసర్ ఏం చేయాలంటే తక్కువ బడ్జెట్లో సినిమా తీసుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే సినిమా టికెట్ తగ్గించుకోవడం. అప్పుడు ఏమవుతుంది, పబ్లిక్ అంతా సినిమా హాల్కి వస్తారు. ఇప్పుడు 350 రూపాయల టికెట్ అంటే ఎవరు వస్తారు? ఫ్యామిలీతో రావాలంటే ఒక 2000 రూపాయలు సినిమా టికెట్లు, ఇంకో 2000 రూపాయలు అదనపు ఖర్చులు, ట్రాన్స్పోర్ట్, స్నాక్స్ ఉంటుంది. 4000 పెట్టేసి రాడు. ఇంకోటి, మీరు 4000 మ్యాటర్ నాటే కాదు, ఈవెన్ వాల్యుబుల్ టైం కూడా. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, మా షాప్లో కూర్చొని నేను చూస్తాను. ఎగ్జాంపుల్, నేనైతే బద్ద వ్యతిరేకిని, ప్రైవేట్ సైన్ చేయకూడదు. బట్ మెజారిటీ ఆఫ్ ద పబ్లిక్ ఎలా ఉన్నారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది కాబట్టి టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నారు. అందులో పొరపాటు అక్కడ వాళ్ళది ఏం లేదు. బట్ దీన్ని ఎలా అరికట్టగలుగుతాం అనేది చాలా ఎప్పటి నుండి లాస్ట్ 10 years నుండి ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. అది అయ్యే ముచ్చట కాదు. పాండమిక్ తర్వాత, కరోనా తర్వాత నుంచి కూడా థియేటర్లు ఆఫ్ ఉండడం వల్ల అంతా కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతా ఉన్నది. దీని మీద ఒపీనియన్ ఏంటి? ఫ్యూచర్ అంతా ఓటీటీ అండి. ఇంకా సినిమాల ఇప్పుడు టెక్నాలజీ పెట్టిన తర్వాత సినిమాలు నడుస్తున్నాయంటే ప్రేక్షకులను అభినందించాలి. సినిమాలకు వచ్చి వాళ్ళంతా సినిమా అంటే చాలా పిచ్చి కాబట్టి, అభిమానం కాబట్టి సినిమాలకు వచ్చి చూస్తున్నారు. ఫ్యూచర్లో మాత్రం ఇంపాక్ట్ పడుతుంది డెఫినెట్. ఆల్రెడీ ఇప్పుడు ఇంపాక్ట్ పడుతుంది, ఫ్యూచర్లో ఓటీటీ వల్ల పడుతుంది. నన్ను అడిగితే ఈవెన్ ఇప్పుడున్న సినిమా ప్లానింగ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఏం చేయాలంటే ఓటీటీకే టార్గెట్ పెట్టేసుకోవాలి. అనదర్ ఫ్యూచర్లో ఓటీటీ పెట్టుకోవడం బెస్ట్ అవుతుంది. ఏమంటారు ఫిలిం ఇండస్ట్రీలో చిరంజీవి గారి సపోర్ట్ ఉంటేనే ఎదుగుతారు అనే దాన్ని మీరు ఏమంటారు? అలా అతను కూడా మంచి వ్యక్తి, అందరు సపోర్ట్ చేస్తాడు. బట్ ఒకరు తొక్కాలంటే తొక్కవలేరండి. ఇప్పుడు రీసెంట్లీగా చాలా మంది అసలు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు వచ్చారు కదా. విజయ్ దేవరకొండ బ్యాక్గ్రౌండ్ లేదు, డైరెక్టర్ సందీప్ వంగ గారికి ఆయనకు బ్యాక్ సపోర్ట్ లేదు. తర్వాత మొన్న వచ్చి సంక్రాంతి వస్తున్న బుడ్డోడు ఉన్నాడు కదా, వానికి లేదు. తర్వాత ఇప్పుడున్న హీరోయిన్ జాబిలా, కోర్టు మూవీలో ఉన్న సినిమా, ఆమెకు కూడా బ్యాక్గ్రౌండ్ లేదు కదా. టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ డెఫినెట్గా అవకాశం వస్తుంది. కొద్దిగా ఇబ్బందిగా అవుతుంది, కొద్దిగా లేట్గా వస్తారు, అట్లా కొద్దిగా లేట్గా నేమ్ వస్తుంది. దర్శి గారు ఉన్నారు నా కోర్టు మీద, వాళ్ళంతా అంతా కొత్త వాళ్ళే అనుకుంటా అట్లా. సో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని అందరూ సక్సెస్ అవుతారు. బట్ కొద్ది అక్కడక్కడ జరుగుతుంటాయి, తొక్కేయబడం జరుగుతుంది, మనం షైనింగ్ కాలేము, అది అబ్వియస్లీ. బట్ ఈవెన్ వారసులు వాళ్ళు వచ్చిన ఫిల్మ్, ఇప్పుడు రామ్ చరణ్ వచ్చిన అనుకోండి, నిలబడడానికి కొంత టైం పట్టింది. మళ్ళీ సినిమాలు బాగుంటేనే, యాక్టింగ్ బాగుంటేనే సర్వైవ్ అవుతుంది, లేకుంటే లేదు. చాలా మంది, ఇప్పుడు రాజేంద్రరావు వాళ్ళ అబ్బాయి అన్నాడు, ఏదో క్లిక్ అయినా కాలేదు, ఎవరు తొక్కేయబోలే, నాకు టాలెంట్ లేదు, రాలేదు. టాలెంట్ ఉన్న ప్రతి వ్యక్తి, మీరు నేను కూడా హీరో కావచ్చు. వాస్తవానికి రీసెంట్ గా కిరణ్ అబ్బవరం గారి కా మూవీ హిట్ అయిన తర్వాత ఆయనకి ఈ మధ్య జరిగే సినిమా అవకాశాలు వస్తున్నాయి. కానీ ఎంత కష్టపడ్డా కూడా అటువంటి వ్యక్తులకు సినిమా ఎక్కువ బుకింగ్స్ లేవు, టికెట్స్, షోలు ఎక్కువ పెట్టారు, స్క్రీన్లు ఎక్కువ పెట్టలేరు. ఇది ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ కాదండి, డబ్బుండి, నెట్వర్క్ ఉండి, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్లు తొక్కిస్తారు. సహజం, ప్రతి ఫీల్డ్ లో జరుగుతుంది. పాలిటిక్స్ లో జరుగుతుంది, బిజినెస్ లో జరుగుతుంది, రాజకీయాలు జరుగుతుంది, ఫిలిం ఇండస్ట్రీ జరుగుతుంది. సో మంచి సినిమాను అది అక్కడ చూడలేదు. ఆ సినిమాను కూడా నేను వెళ్ళి చూసినా, చాలా తక్కువ ఉన్నారు సినిమా హాల్లో, చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ సినిమా గుడ్ మూవీ. అక్కడ ఓటీటీ ఉంది కదా ఆప్షన్, తర్వాత ఇలాంటి ఛానల్స్ ఉన్నాయి కదా.
సో నిరుత్సాహపడదు. కొత్త ఆర్టిస్టులు కానీ తక్కువ సినిమా ఎగ్జిబిట్ ఉన్నా నిదానంగా పెరుగుతుంటది, మనకు అవకాశం వస్తుంది అట్లా. ఫ్యూచర్ కోసం వెయిట్ చేయడం అంత బెస్ట్, వెయిట్ అండ్ సీ. కానీ అదే పెద్ద హీరోలకు వచ్చేసరికి ఎక్కువ స్క్రీన్లు, ఎక్కువ కలెక్షన్లు, టికెట్ రేట్లు 1000-2000. అలా అలా ఉంటుంది. ఆ ఒక్కరోజు మాత్రమే. ఎన్నో సినిమాలు, ఎంత పెద్ద మెగా స్టార్స్, ఎన్ని లాంగ్వేజ్ లో ఉన్న ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద కమర్షియల్ మూవీ అయినా కానీ ఆఫ్టర్ సెకండ్ డే 40 రోజులు చాలా ఉన్నాయి. సో దాని గురించి భయపడద్దు. సినిమాలో దమ్ముండి ఉంటే ఎవరు ఆపలేరు.